హలో గాయ్స్, నేను మిమ్మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, కిమ్ దోక్ జా వచ్చేసి ఆ సర్పెంట్ కమాండర్ యొక్క కడుపులోకి వెళ్ళిపోతాడు. చుట్టుపక్కల చూస్తూ ఉంటే మొత్తం అంతా నీళ్లు కనిపిస్తుంటాయి, ఇంకా డెడ్ బాడీస్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దోక్జా అంటాడనమాట, యూజుంగ్ హ్యూక్ అసలు ఒక కంపానియన్ని ఇలానైనా నువ్వు ట్రీట్ చేసేది అంటే ఏంటి? ఇప్పుడు నేను దీన్ని తట్టుకొని బయటికి వస్తే నాకు వద్దు, నేను అప్పుడు నేను కంపానియన్ అవుతానా? సరే చూస్తూ నువ్వు, నేను వస్తాను అలా అని అంటూ ఉంటాడనమాట. దోక్జాక్ తెలుసు అనమాట అసలు జూంగ్ హ్యూక్ ఇలా ఎందుకు చేస్తున్నాడా అని. యాక్చువల్గా జూంగ్ హ్యూక్ ఫస్ట్ రౌండ్లో చనిపోయి మళ్ళీ రీబార్న్ అయ్యి మళ్ళీ రిగ్రెస్ అవుతాడు కదా, అన్నిసార్లు రీబార్న్ అయ్యి తనకి అప్పటి నుంచి అసలు ఒక కంపానియన్ అనేవాడే ఉంటాడనమాట. కాబట్టి తను ఎవరిని నమ్మడు సరిగ్గా. దోక్జాకి అది అర్థమైపోయి సరేలే ఈసారి నేను ఎలాగైనా దీన్ని సాధించాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. జూంగ్ హ్యూక్ వచ్చేసి నార్మల్గా మనుషుల్ని తను ఉంటే ఎనిమీస్గా అన్నా అనుకుంటాడు, లేదంటే తన కింద పనిచేసే వాళ్ళగాన్నా అనుకుంటాడనమాట. సో ఇది తనకి దోక్జాకి పెట్టిన ఒక టెస్ట్ లాంటిదనమాట. సో దోక్జా ఎలాగైనా దీన్ని పాస్ అవ్వాలి. దోక్జా వచ్చేసి మెసేజ్ లాక్స్ని చెక్ చేస్తూ ఉంటాడు. దాంట్లో ఉంటుందన్నమాట, నువ్వు అంటే దోక్జా ఈ సినారియోని ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి పేమెంట్ అనేది సెటిల్మెంట్ చేసుకోవడానికి టైం స్టార్ట్ అయిందనేసి. ఇంకా తను ఇందాక ఛానల్ని యూజ్ చేశాడు. ఛానల్ అంటే ఇంకా అదే వాళ్ళకి స్క్రీన్ కనిపిస్తుంది కదా, అది యూజ్ చేస్తున్నందుకు తనకి 100 రూపీస్ 100 కాయిన్స్ కట్ చేసినట్లు. కానీ అట్లా 100 కాయిన్స్ కట్ అయినా కూడా ఇంకా కాన్స్టలేషన్స్ వచ్చేసి తనకి కొంచెం కాయిన్స్ని స్పాన్సర్షిప్గా వేసేస్తారనమాట. సో తనకి దగ్గర ఇంకా కాయిన్స్ ఉంటాయి. తను కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ సర్పెంట్ వచ్చేసి కదులుతూ ఉంటుందన్నమాట. దోక్జా అనుకుంటాడు, ఏంటి ఇప్పుడు ఇది కదులుతుందా అనేసి. ఆ సర్వైవల్ నోవెల్ ప్రకారం వచ్చేసి ఈ సర్పెంట్ కమాండర్ ఏదైనా తిన్న తర్వాత 3 hours తర్వాత యాసిడ్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట కడుపులోకి, ఉన్నవన్నీ కరిగిపోవడానికి. సో దోక్జాకి ఇంకా ఎంతో సమయం లేదని దోక్జా అర్థం చేసుకుంటాడు. అప్పుడే హాహాహా, నిన్ను చూస్తుంటే చాలా జాలి కలుగుతుంది నాకు, అందులో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి దొకైబి వచ్చేసి చెప్తుందనమాట. దొకైబినా అనేసి దోక్జా చూస్తూ ఉంటాడు. అవును నేనే. అవును, నన్ను చూసి నువ్వు అసలు సర్ప్రైజే అవ్వలేదే అని దొకైబి అడుగుతుంది నవ్వుతూ. దోక్జా చెప్తాడు, ఎందుకంటే నేను నీకోసమే ఇంతసేపు వెయిట్ చేస్తున్నా అని. దొకైబి ఆశ్చర్యపోతుంది అనమాట, ఏంటి నా కోసమా అన్నట్లు చూస్తుందనమాట. దోక్జా చెప్తాడు, అవును నీకోసమే వెయిట్ చేస్తున్నా, నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కాయిన్స్ తీసుకుంటావు కదా నావి అని. కాయిన్సా అని దొకైబి అడుగుతుందనమాట. అవును కాయిన్సే, నేను ఈ సినారియోని ఫెయిల్ అయితే నా దగ్గర నుంచి నువ్వు కాయిన్స్ తీసుకోవాలి కదా, తీసుకో అనేసి దోక్జా చెప్తాడనమాట. దొకైబి అంటుంది, నీ కాయిన్సే ఎందుకు తీసుకోవాలి, నీ లైఫ్ అయినా తీసుకోవచ్చు కదా నేను అని. అప్పుడే దోక్జా తను అనుకునేదో చెప్తాడనమాట. ఒకవేళ నా లైఫే తీసుకోవాలని ఉంటే ఫెయిల్యూర్ దగ్గర ఉంటుందన్నమాట డెత్ అని, కానీ అక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకుందంటే ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి, సో నేను నీకు నా కాయిన్స్ ఇస్తాను అని చెప్తాడనమాట. దోక్జా చెప్పిన మాటలు విని దొకైబి హాహా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను చాలా సర్ప్రైజ్ అయ్యా, అసలు అంత స్మాల్ క్లోని పట్టుకుని నువ్వు ఇంతవా ఆలోచించగలిగావా, నువ్వు చెప్పింది కరెక్టే, ఒకవేళ నువ్వు ఇది ఫెయిల్ అయితే నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవచ్చు, సో నువ్వు నాకు కాయిన్స్ ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి నేను అడుగుతాను, నాకు 5100 కాయిన్స్ ఇవ్వు అని దొకైబి చెప్తుందనమాట. దోక్జా ఆలోచిస్తాడు, ఏంటి 5100 కాయిన్సా? యాక్చువల్గా దోక్జా దగ్గర ఉన్నవే 5100 కాయిన్స్ అనమాట. అవి చాలా ఎక్కువ అని దోక్జా అంటాడు. ఎక్కువ అయితే చచ్చిపోతావా, నీ ఇష్టం, నువ్వే చూస్ చేసుకో, కాయిన్స్ ఇస్తావా లేదా చావు చూస్తావా అని దొకైబి చెప్తుందనమాట. సరే నన్ను చంపు అని దోక్జా అంటాడు. ఏంటి అని దొకైబి షాక్ అయిపోతుంది, అసలు తను ఎలా అడుగుతాడు చంపమని అనేసి. దోక్జా అంటాడు, అవును నన్ను చంపు, నువ్వు చేయలేవు కదా ఇది అని చెప్తాడనమాట. దోక్జా అసలు అది అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తాడంటే, దొకైబి ఖచ్చితంగా దోక్జాని చంపలేదు. యాక్చువల్గా కాన్స్టలేషన్స్ అనేవి దోక్జా మీద కొంచెం ఇంప్రెస్ అయ్యి ఉన్నాయన్నమాట. సో దోక్జా చాలా ఫండ్ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దోక్జాని చంపితే దొకైబి స్ట్రీమ్ అనేది సరిగ్గా జరగదనమాట. సో అదంతా దోక్జాకి తెలిసి దోక్జా కావాలని చెప్తాడు నన్ను చంపేసాను. ఇదంతా అర్థం చేసుకున్న దొకైబి అంటుంది, చాలా ఇరిటేషన్ తెప్పిస్తున్నావు నువ్వు నాకు అని. అప్పుడే దోక్జా అంటాడు, లో గ్రేడ్ దొకైబి బీ హ్యూంగ్ అని అంటాడనమాట. దాని తర్వాత మళ్ళీ ఎలా జరుగుతుంది నీ స్ట్రీమర్ జీవితం అని అంటాడు. ఏంటి నీకెలా తెలుసు నా పేరు అని దొకైబి చాలా షాక్ అయిపోతాడనమాట. బ్రాడ్కాస్టింగ్ ఈ మధ్య చాలా బాగా జరగడం లేనట్టుంది, కాన్స్టలేషన్స్ ఎలా ఉన్నారేంటి అని దోక్జా అడుగుతాడనమాట. దొకైబికి ఇంకా అర్థం కాదనమాట, ఎందుకంటే హ్యూమన్స్ ఎవరికి అసలు దొకైబి ఒక ఉన్నట్లే తెలియదు అనమాట. వీళ్ళ కొత్త కదా వీళ్ళ హ్యూమన్స్ అందరికీ, కానీ దోక్జాకి ఇదంతా ఎలా తెలుసని ఆశ్చర్యపోతూ ఉండేది. ఏంటి అసలు నువ్వు ఎవరు, ఒక నార్మల్ హ్యూమన్కి ఎలా తెలుసు ఇవన్నీ అని షాక్ అయిపోయి అడుగుతూ ఉంటుంది. దాన్ని చూసి దొకైబి మాత్రమే కాదు, కాన్స్టలేషన్స్ కూడా చూసి ఆశ్చర్యపోతాయి అనమాట. కొన్ని కాన్స్టలేషన్స్ అయితే అసలు దోక్జాకి ఇవన్నీ ఎలా తెలుసు అని కొంచెం డౌట్స్ ఉంటాయి దోక్జా పైన.
సీక్రెట్ ప్లాటర్ అని ఉంది కదా, సీక్రెటివ్ ప్లాటర్, తను వచ్చేసి ఇంప్రెస్ అవుతాడనమాట. దోగ్జా ప్లాన్ ఏంటి, ఏం చేస్తాడు అని. దోగ్జా అప్పుడే కొంచెం నెమ్మదిగా చెప్తాడనమాట దొగైబికి ఒకటి, నువ్వు ఒకసారి ఛానల్ని క్లోజ్ చేసి మన ఇద్దరం మాట్లాడుకుందామని. అప్పుడు దొగైబిక్ ఛానల్ని క్లోజ్ చేసేస్తుంది. ఛానల్ అంటే ఏంటంటే ఇప్పుడు కాన్స్టలేషన్స్ అనేది దోగ్జాని చూస్తూ ఉంటారు కదా, అది చూసేది ఒక ఛానల్ ద్వారా అనమాట. ఆ ఛానల్ క్లోజ్ చేసేస్తే కాన్స్టలేషన్స్ దోగ్జాని చూడలేవు ఇంకా. సో దొకైబి కూడా కాన్స్టలేషన్స్ చూడకోకుండా ఆ ఛానల్ క్లోజ్ చేసేసి, ఒక నార్మల్ హ్యూమన్ అయిన నీకు స్టార్ స్ట్రీమింగ్ బ్రాడ్కాస్ట్ గురించి అసలు ఎలా తెలుసు? దోగ్జా అంటాడు, అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు అని. ఏంటి అని బిహ్యూంగ్ అడిగితే, బిహ్యూంగ్ నీకు దొకైబీలన్నిటికీ రాజు అవ్వాలని ఉందా లేదా అని అడుగుతాడనమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దొకైబి అంటుంది. నేనేం అడుగుతున్నానంటే, నువ్వు దోగ్గాక్ అండ్ గిల్దాల్ని ఓడించాలనుకుంటున్నావా లేదా, వాళ్ళందరికంటే నువ్వే బెస్ట్ స్ట్రీమర్గా ఉండాలనుకుంటున్నావా లేదా అని అడుగుతాడు. బిహ్యూంగ్ నువ్వు నాతో కాంట్రాక్ట్ సైన్ చేసుకో, నిన్ను కింగ్ ఆఫ్ దొకైబీగా చేస్తాను అని అంటాడు. అసలు దొకైబీ ఆ మాటలు విని షాక్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఎలా అంటే షాక్లో చాలా నవ్వేస్తుంది అనమాట దొకైబీ. ఏమో క్రేజీ, అసలు నీకు పిచ్చి పడింది, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, అయినా నువ్వు స్పాన్సర్షిప్ని సెలెక్ట్ చేసుకోకున్నప్పుడే నేను అనుకోవాలి అని అంటుంది. అంటే యాక్చువల్గా మనకి లాస్ట్ ఎపిసోడ్లో చూపించాం కదా, స్పాన్సర్స్ 4 ఆప్షన్స్ వచ్చాయి దోగ్జాకి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనేసి. కానీ దోగ్జా వచ్చేసి అప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోయిండనమాట. దొకైబి చెప్తుందనమాట, అసలు నీకు ఈ స్టార్ స్పాన్సర్షిప్, స్టార్ స్ట్రీమ్ బ్రాడ్కాస్టింగ్ గురించి ఎలా తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఈ ఆఫర్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేను. కాన్స్టలేషన్స్ లాగా కాకుండా నార్మల్ మా లాంటి దొకైబీలు నీకు స్పాన్సర్షిప్ ఇవ్వలేవు అని చెప్తాడనమాట. అప్పుడు దోగ్జా అంటాడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు, నిన్ను స్పాన్సర్షిప్ అడగడం లేదు, నాకు నీ స్ట్రెంత్ కూడా అవసరం లేదు, నాకేం కావాలంటే నీ ఛానల్ కావాలి అని దోగ్జా అంటాడనమాట. ఏంటి నా ఛానలా అని దొకైబి అడుగుతుంది. చూస్తుంటే నీకు అర్థం కానట్టుంది, నేను కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నీతో ఒక ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ని సైన్ చేయాలనుకుంటున్నాను నీ ఛానల్తో అని నేను చెప్తాడనమాట. ఏంటి నువ్వు నా స్ట్రీమ్ కాంట్రాక్ట్ని అడుగుతున్నావా అని అడుగుతుంది దొకైబి. అవును అదే అని చెప్తాడనమాట దోగ్జా. స్ట్రీమ్ కాంట్రాక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్ దొకైబి మరియు ఈ కాన్స్టలేషన్స్కి మధ్యలో ఉంటుంది. అసలు దొకైబీలు అది చూపిస్తూ ఉంటాయన్నమాట, అక్కడ ఉన్న హ్యూమన్స్ సర్వైవర్స్ ఎలా బతుకుతున్నారు అదంతా ఒక ఛానల్లో టీవీ లాగా చూపిస్తూ ఉంటుందన్నమాట దొకైబి. అది ఇప్పుడు దోగ్జా అడుగుతుంటాడు, నాకు ఆ ఛానల్ని చూపించు చాలు, నాకు నీ ఏ బలం వద్దు అని చెప్తాడనమాట. దొకైబి నవ్వుతూ ఉంటుందన్నమాట, హిలారియస్, అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నా ఇవన్నీ, అయినా ఒక నార్మల్ హ్యూమన్ ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగాడు స్ట్రీమ్ కాంట్రాక్ట్ గురించి ఇదంతా, అయినా ఒక స్పాన్సర్ లేని నేను ఎలా నమ్మమంటావు అని అంటుందన్నమాట దొకైబి. అప్పుడు దోగ్జా చెప్తాడు, నాకు ఎవరు స్పాన్సర్ లేరు కాబట్టే నువ్వు దీన్ని నన్ను చూస్ చేసుకోవచ్చు అని చెప్తాడనమాట. ఏంటి అని దొకైబి అడుగుతుంది. మామూలుగా ఈ స్టార్ స్ట్రీమ్ని చూసేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకరేమో ఫన్ సీకర్స్ అనమాట, జస్ట్ బోర్ కొడుతుందని టైంపాస్ కోసం ఇట్లా మా జీవితాలని చూస్తూ ఉంటారు. ఇంకొకరేమో ఇన్కార్నేషన్ సీకర్స్ అనమాట, వాళ్ళేమో ఒక్కొక్క ఇండివిజువల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారనమాట. సో నువ్వు ఆ 2 గ్రూప్లలో కనీసం ఒక గ్రూప్నైనా నువ్వు బాగా ఎంటర్టైన్ చేస్తే నువ్వు పాపులర్ అవుతావు అని దోగ్జా చెప్తూ ఉంటాడు. అదంతా విన్న దొకైబి అంటుంది, నీకు చాలా నాలెడ్జే ఉందే, కానీ దాంతో నాకేం సంబంధము, నేనేం చేయమంటావు ఇప్పుడు అంటుంది. అప్పుడు దోగ్జా చెప్తాడు, ఏంటి నీకు ఇంకా అర్థం కాలేదా, నీ సబ్స్క్రైబర్స్ పెరగకపోవడంలో తప్పేం లేదులే అని అంటాడనమాట. దొకైబి అంటుంది, నోరు మూసుకొని ఏంటో కరెక్ట్గా చెప్పు అంటుందన్నమాట. దోగ్జా చెప్తాడు, ఒకవేళ నీ ఛానల్ 2 వైపుల వాళ్ళని సాటిస్ఫై చేస్తే అంతకుమించి ఇంకేముంటుంది అని అంటాడనమాట. దొకైబి షాక్ అయిపోతుంది, ఏంటి అసలు ఏమంటున్నావు, అది జరగడానికి అసలు అసాధ్యం అది అని అంటూ ఉంటుంది. దోగ్జా చెప్తాడు, ఒక ఇన్కార్నేషన్ అంటే ఇంకేం లేదనమాట, ఒక సర్వైవర్ అలా అనమాట. ఒక ఇన్కార్నేషను ఎంతసేపు అని ఫన్ ఇస్తుంది ఒక ఇన్కార్నేషన్ సీకర్కి, వాళ్ళు కొద్దిసేపు చూసి పోరగొట్టగానే ఆ స్పాన్సర్షిప్ సెలెక్షన్ ఎండ్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఒక స్పాన్సర్షిప్ని ఒక ఇన్కార్నేషన్ చూస్ చేసుకోకపోతే ఏమవుతుంది అని చెప్తాడు దోగ్జా. ఇప్పుడు చూడు, నేను ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు కదా, ఒకసారి నీ ఛానల్ని ఓపెన్ చేసి చూడు, అక్కడ అల్లకల్లోలం అయిపోతుంటుంది అసలు మన మధ్యలో ఏం జరుగుతుందా అనేసి, కావాలంటే ఒకసారి ఓపెన్ చేయి అని దోగ్జా చెప్తాడనమాట. వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేక చచ్చిపోతుంటారు, ఒక్కసారి వాళ్ళని అడుగు నీకే తెలుస్తుంది అని చెప్పేసి దోగ్జా చెప్తాడు. దొకైబి ఆ ఛానల్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా ఆపు, అసలు ఏం చెప్తున్నావు నువ్వు, నన్ను నవ్వించాలని చూడకు, అసలు తమాషాగా ఉందా నీకు, అయినా కేవలం ఒక మానవుడు ఈ స్పాన్సర్షిప్ ఇన్కార్నేషన్స్ని ఎలా సాధించగలడు, కానీ అది రూల్ ఆఫ్ ది వరల్డ్ కదా అని అంటూ ఉంటుంది దొకైబి. దోగ్జా అంటాడు,
నేను చెప్తున్నా కదా అది సాధ్యమే. జస్ట్ నువ్వు నేను చెప్పింది చేస్తే అంతా జరుగుతుంది. నేను నీకు చెప్పాను కదా నేను నిన్ను దొకైబిలకే కింగ్‌ని చేస్తానని. నా మాట నమ్ము అని దోక్ష చెప్తూ ఉంటాడు. దొకైబి ఆలోచిస్తూ ఉంటుందనమాట. నమ్మాలా వద్దా? నమ్మాలా వద్దా అని. దొకైబి చెప్తుందనమాట. ఫస్ట్ నువ్వు ఈ ఫెయిల్ అయిన సినారియోని కంప్లీట్ చేయి. ఎలా చేస్తావో నాకు 5100 కాయిన్స్ ఇవ్వు. దాని తర్వాత నేను చూస్తాను అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఫెయిల్ కాలేదు అని దోక్ష అంటాడు. దొకైబి కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు అని. దోక్ష చెప్తాడు, నేను ఇప్పటికే కండిషన్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసేసాను. కావాలంటే ఒకసారి ఛానెల్‌ని కంప్లీట్‌గా ఓపెన్ చేసి చూడని చెప్తాడు. అప్పుడే కొంచెం అలా ఇలా కదులుతూ ఉందన్నమాట కమాండర్ వచ్చేసి. దొకైబి ఆ స్క్రీన్ ఓపెన్ చేస్తుంది ఛానెల్‌ని. ఓపెన్ చేసి చూస్తే అక్కడ కొత్త టాస్క్ వచ్చి ఉంటుంది దోక్షాకి. అది వచ్చేసి హిడెన్ సినారియో అనమాట. కమాండర్ స్లేయర్ దగ్గర నుంచి. కేటగిరీ హిడెన్. డిఫికల్టీ లెవెల్ A+. కండిషన్స్ ఏంటంటే ఆ లెవెల్‌ని క్లియర్ చేయడానికి ఆ సీ కమాండర్ ఉంటుంది కదా, దాన్ని కడుపులో నుంచే చంపేసి దాని కడుపులో నుంచి బయటకి ఎస్కేప్ అవ్వాలి. నెక్స్ట్ 10 days టైం లిమిట్ ఇచ్చింటారు. 9000 కాయిన్స్ వస్తాయన్నమాట. దోక్ష దగ్గర ఇప్పుడున్న కాయిన్స్ అవి యాడ్ చేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఒకవేళ అది ఫెయిల్ అయినాడంటే మాత్రం ఇంకా డెత్తే. ఆ ఛానల్ ఓపెన్ చేయగానే దొకైబి ఏమో వాళ్ళని ఆ కాన్స్టలేషన్స్కి చెప్తూ ఉంటాడు. కాన్స్టలేషన్స్ కామ్ డౌన్, నన్ను క్షమించండి, కావాలని చేయలేదు. అదే సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఈ ఛానల్ దానంతకు అదే క్లోజ్ అయిపోయింది. నేను ఎందుకు క్లోజ్ చేస్తాను? మీకు తెలుసు కదా అలా క్లోజ్ చేస్తే నాకు ఇక్కడ స్థానం ఉండదని. నేను ఒక దొకైబిని, మీరు ఇలా చూడ్డానికే కదా నేను ఉన్నది, ఇంక నేను ఎందుకు అలా చేస్తాను అని. ఇటువైపు దోక్ష ఏమో మన దొకైబిది ఒకటి ఉంటుందన్నమాట స్క్రీన్, దొకైబి బ్యాగ్ అని. దాన్ని బలవంతంగా ఇప్పించేసుకుంటాడనమాట. ఇప్పించుకొని దాంట్లో ఏదో ఐటెం కొనాలని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమిది కొనాలబ్బా అని చూస్తూ ఉంటాడనమాట. యాక్చువల్గా ఆ స్క్రీన్ క్యాష్ షాప్ అంటారు దొకైబి బ్యాగ్. ఒకవైపు ఈ దొకైబి ఏమో వాళ్ళకి కాన్స్టలేషన్స్కి సర్ది చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. దోక్ష అంటాడు, ఫస్ట్ నాకు వచ్చి హెల్ప్ చేయని. దొకైబి చెప్తుంది, అక్కడ ఒక సెర్చ్ బటన్ ఉంటుంది చూడు రైట్ కార్నర్లో అని. థ్యాంక్స్ అని చెప్పి దోక్ష చూస్తూ ఉంటాడు. ఇంకేం చేయాలబ్బా అని. దోక్షకి ఆల్రెడీ దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో తెలుసు కదా, ఇంకా ప్రత్యేకంగా సెర్చ్ చేయనవసరం లేదనమాట. డైరెక్ట్ టైప్ చేసేస్తాడనమాట. అంతా చూడకోకుండా ఏం కావాలో తనకి తెలుసు. ఇంకా అలా తను దోక్ష వచ్చేసి ఏన్షియన్ డ్రాగన్ అని సెర్చ్ చేస్తాడనమాట. దొకైబి షాక్, అసలు ఏంటి నీకు ఎలా తెలుసు ఏన్షియన్ డ్రాగన్ గురించి అని. దోక్ష చెప్తాడు, ఏమో ఆ నేమ్ బాగుందని జస్ట్ ట్రై చేద్దామని చూసిన, నాకు అది ఉందని తెలియదని. అప్పుడే స్క్రీన్ ఓపెన్ అవుతుంది, ఏన్షియన్ డ్రాగన్స్ హార్ట్ అని. అది SS రేటింగ్లో ఉంటుందన్నమాట. అదేంటంటే ఆ హార్ట్కి మ్యాజిక్ పవర్ ఉంటుంది. డ్రాగన్ ఇగ్నిటస్ అనే ఒకటి ఉంటుందన్నమాట. దాని పవర్ ఉంటుంది ఆ హార్ట్లో. మరి దాని యొక్క కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ అనమాట. అది 1,50,00,000 కాయిన్స్ పెట్టాలన్నమాట దానికోసం. అందులో ఇంకా స్టాక్ కూడా లేదు అని ఉండింటుందన్నమాట. దోక్ష ఆలోచిస్తూ ఉంటాడనమాట. తను ఆ నోవెల్ చదివింటాడు కదా దాంట్లో ఏం జరిగిందని. ఆ నోవెల్ ప్రకారం వచ్చేసి ఆ ఐటెం దొరికిన పర్సన్ వచ్చేసి ఇటలీలో ఉంటాడనమాట. తను చాలా లక్కీ. తనకి ఆ స్పాన్సర్షిప్ ఉంటుంది కదా, స్పాన్సర్ వచ్చేసి ఆ ఐటెంని కొనిచ్చేసి ఉంటాడు. తను చాలా లక్కీ అని దోక్ష ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత దోక్ష సర్లే ఇది లేదని చెప్పేసి నెక్స్ట్ ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సర్చ్ గ్రేట్ డెమాన్ సాయిబాల్ అని చెప్తాడనమాట. ఇంకా అలా ఒక్కొక్కటి నేమ్స్ చెప్పుకుంటూ పోతాడు. సెర్చ్ ప్యూరెస్ట్ స్పాట్ ఫోర్స్ అనేసి. దొకైబి మాత్రం షాక్ అయిపోతుంది, అసలు నీకు ఎలా తెలుసు ఇవన్నీ? చూస్తే నువ్వేం కొన్నావు? 4 ముకస్ ప్యాక్స్, 4 థార్న్స్, అసలు నీకు ఇవన్నీ ఏం దానికి యూజ్ అవుతాయి అని అడుగుతుంది దొకైబి. దోక్ష చెప్తాడు, నీకు అదంతా అనవసరము అని చెప్తాడనమాట. వచ్చేసి 800 కాయిన్స్ని యూజ్ చేసేసి ఉంటాడు. దొకైబి చెప్తుంది, నువ్వు ఎన్ని కాయిన్స్ యూజ్ చేసినా నువ్వు ఇవన్నీ నీకు రీఫండ్ కూడా దొరకవు, నువ్వు వెనక్కి ఇస్తే నీకు ఓకేనా అని. దోక్ష చెప్తాడు, నాకేం పర్వాలేదు అని. సీక్రెటివ్ ప్లాటర్ వచ్చేసి దోక్ష ఏం చేస్తాడా అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. దోక్ష ప్లాన్ ఏంటి అని. అభి అసలు బ్లాక్ ఫేమ్ డ్రాగన్ ఉంటుంది కదా, తనేమో యాంగ్రీగా ఉంటాడనమాట, అసలు ఏం జరుగుతుంది అనేసి. అప్పుడే దొకైబి వచ్చేసి మళ్ళీ ఛానల్ని క్లోజ్ చేస్తుంది అనమాట. క్లోజ్ చేసేసి అంటుంది, నువ్వు మర్చిపోలేదనుకుంటా, నేను ఇంకా నీ ఆఫర్ని యాక్సెప్ట్ కూడా చేయలేదు అని. దోక్ష చెప్తాడు, నాకు కూడా తెలుసు, ఇంకా మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ని మాట్లాడుకోవాలి కదా కాంట్రాక్ట్కి. ఈ సినారియోలు నేను కంప్లీట్ చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత దాని తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్తాడు దోక్ష. సర్లే అయితే నేను వెళ్ళిపోతాను, నువ్వు ఈ సినారియోని క్లియర్ చేసేసే అని చెప్పేసి దొకైబి వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా స్టమక్లో యాసిడ్ స్టార్ట్ కావడానికి ఎక్కువ టైం ఏమి ఉండదన్నమాట. ఇంకా దోక్ష తన ప్లాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. అది కొన్నాడు కదా, ఏంది మ్యూకస్ అని ఒకటి కొన్నాడు కదా, అది జెల్లీ టైప్లో ఉంటుందన్నమాట. దాన్ని తీసుకొని ఆ థార్న్స్ కొని ఉంటాడు కదా, దానికి అంత పూస్తూ ఉంటాడనమాట. ఇంకా దాని తర్వాత పూసి దాంతో ఆ డ్రాగన్ కడుపుకి చెక్కుతూ ఉంటాడు. అదేమవుతుందంటే ఒక యాసిడ్ లాగా ఓపెన్ అవుతుందన్నమాట. అప్పుడే యాసిడ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా దోక్ష అనుకుంటాడు, ఇంకా ఫైనల్గా నేను ఈ ప్లేస్ని వదిలి వెళ్ళిపోతున్నా, బతకాలి ఖచ్చితంగా అని అనుకుంటూ
ఇంకా మనకి లోపల ఏం జరుగుతుందో చూపించరు, బయట చూపిస్తారనమాట. సర్పెంట్ కమాండర్ ఉంటుంది కదా, అది ఇంకా పెయిన్‌తో అల్లాడిపోతూ ఉంటుందనమాట. అలా ఇలా కదులుతూ, కదులుతూ. ఇంకా లోపల వచ్చేసి ఆ జాంబీస్ అవి కూడా లేచి బయటికి వస్తూ ఉంటాయనమాట. దోర్జా సీ కమాండర్ యొక్క కడుపుని అలా పట్టుకొని వేలాడుతూ ఉంటాడనమాట. మొత్తం అంతా ఏదేదో జరిగిపోతుంది. దోగ్జా అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడనమాట. దాని తర్వాత దోగ్జా వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపు అయింది? నేను ఎంతసేపటి నుంచి ఇలా ఉన్నాను? అసలు ఏం జరిగింది? నేను అసలు చేయగలనా దీన్ని? నేను బతకగలనా? నేను ఒక నార్మల్ రీడర్‌ని, అసలు నేను మెయిన్ క్యారెక్టర్‌ని కాదు కదా! నేను ఎలా బతకగలను? అని ఆలోచిస్తూ కళ్ళు తెరుస్తూ ఉంటాడనమాట. ఇదంతా డ్రీమ్ కాదు కదా! ఇదంతా నిజంగా జరిగింది కదా! అప్పుడే వచ్చేసి దొకైబి వస్తుంది. "నువ్వు నువ్వు చాలా ఆసమ్. నువ్వు చాలా అదరగొట్టేసావు" అంటుందనమాట. చూస్తేనేమో దోగ్జా కడుపుకి పట్టుకొని ఉంటాడు కదా! అక్కడ మొత్తం కలర్ మారిపోయి ఉంటుందనమాట. కడుపు వచ్చేసి ముందు రెడ్ కలర్‌లో ఉండేది మొత్తం బ్లాక్ కలర్. అంటే ఐ మీన్ ఇంకా సీ కమాండర్ వచ్చేసి చనిపోయిందనుకోవాల్సిందే మనం. దాని తర్వాత కొన్ని కాన్స్టలేషన్స్ వచ్చేసి ఇలా దీన్ని సర్వైవ్ అయినందుకు చాలా అడ్మైరేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాయన్నమాట దోగ్జా పైన. ఇంకా అలా స్పాన్సర్‌షిప్ కాయిన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. దోగ్జా ఆలోచిస్తాడు. ఇవాల్టికి 4 రోజులైంది అనేసి. అంటే అదంతా స్టార్ట్ అయింది కదా! స్టార్ట్ అయ్యి 4 రోజులైందంట. దొకైబి అంటుంది, "అసలు నువ్వు దానిలని హార్న్స్ ఇవన్నీ కొన్నావు కదా! దానిలని ఈ విధంగా యూజ్ చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు." సో, ఇంక లాస్ట్‌కి సినారియో మొత్తం కంప్లీట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. ఇంకా దోగ్జాకి మాత్రం ఆ 9000 కాయిన్స్ చెప్పాను కదా! అవన్నీ కంపెన్సేషన్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇంకా నోటిఫికేషన్ ఏందంటే, ఇది చెప్పా కదా! సీ కమాండర్ వచ్చేసి 7థ్ గ్రేడ్ అని. ఇంకా 7థ్ గ్రేడ్ మాన్స్టర్స్‌ని ఫస్ట్‌గా చంపింది దోగ్జానే అని నోటిఫికేషన్ వస్తుంది. దానికోసం ఇంకా ఒక 1000 కాయిన్స్ ఎక్కువగా రివార్డ్ వస్తాయి. ఇలా దోగ్జాకి చాలా కాయిన్స్ వస్తాయన్నమాట. దొకైబి అంటుందనమాట. స్టోన్ హాగ్ అనేది చాలా రేర్ స్పీస్. అవి అవి నార్మల్‌గా వేటాడేటప్పుడు ఒక వేటాడే జంతువు యొక్క స్కిన్ లోపలికి ఈ హార్న్స్‌ని వదులుతాయి. అప్పుడు అవి దానికి చిక్కుతాయి. కానీ దాన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా యాసిడ్‌ని బయటికి రాకుండా ఆపొచ్చని నాకు తెలీదు. అసలు నువ్వు చాలా అదరగొట్టేసావు అని దొకైబి అంటుంది. ఇంకా అలానే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఇంప్రెస్ అయ్యాయి కాన్స్టలేషన్స్, కొన్నేమో స్పాన్సర్స్ ఇస్తున్నట్టు అలా వస్తూ ఉంటాయి. అది ఉంటుంది కదా! థార్న్ చెక్ ఉంటాడు కదా! స్టమక్ లోపల. దాంట్లో నుంచి కొంచెం వైటల్ ఫోర్స్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. దోగ్జా దాన్ని తాగుతాడనమాట. దానివల్ల దోగ్జాకి స్టామినా కూడా పెరుగుతుంది. యాక్చువల్‌గా 11లో ఉండేది లెవెల్ 12లోకి వచ్చేస్తుందనమాట. ఇంకా దాని తర్వాత ఫోర్త్ వాల్ అనేది యాక్టివ్ అయిపోయి తనకి కొంచెం పెయిన్ ఉంటుంది కదా! అది కొంచెం క్యూర్ చేస్తూ ఉంటుంది. ఇంక దొకైబి ఆనందంతో ఎగురుతుంటుందనమాట. "అసలు నువ్వు ఎలా చేయగలిగావు? చాలా ఎక్సలెంట్. ఎలా సర్వైవ్ అయ్యావు నువ్వసలు? నువ్వు చేసింది చూసి కాన్స్టలేషన్స్ చాలా ఇంప్రెస్ అయిపోయాయి" అని ఆనందంగా ఉంటుందనమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు, "నోరు మూసుకొని ఫస్ట్ నీ బ్యాగ్ ఓపెన్ చెయ్యి, దొకైబి బ్యాగ్. నేను చూడాలి" అంటాడనమాట. దాని తర్వాత దోగ్జా ఆ స్టమక్‌లో ఒక పార్ట్‌ని ఓపెన్ చేస్తాడు. హోల్ లాగా పెడతాడనమాట. చూస్తే అక్కడ కోర్ ఉంటుంది. ఆ సీ కమాండర్ కోర్. అదేంటంటే ఏదైనా ఇలాంటి మాన్స్టర్స్‌ని చంపిన తర్వాత దాని లోపల ఒక కోర్ ఉంటుందన్నమాట. సో, అలా దాన్ని అమ్మేస్తా అని దోగ్జా అంటాడు. దొకైబి ఒక బ్యాగ్‌లో ఆక్షన్‌కి పెట్టమని చెప్తాడనమాట. అంటే దోగ్జా ప్లాన్ ఏందంటే అది దొకైబి ద్వారా పెట్టేసి దీన్ని దోగ్జా కొనుక్కుంటాడనమాట. సో, దొకైబికి డబ్బులెళ్ళిపోతుంది. దొకైబి అంటుంది, "ఒక నిమిషం ఆగు, ముందు కంటిన్యూ చేసేకుంటే ముందు" తినొచ్చేసి ఛానల్‌కి ఓపెన్ చేసి చెప్తాడనమాట. "కాన్స్టలేషన్స్ మీరు నెక్స్ట్ చూసే ముందు కొన్ని యాడ్స్ వస్తాయి" అని చెప్పేసి అంటే ఐ మీన్ ఆ ఛానల్‌కి తెలియకుండా ఏదైనా చేయాలని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అదేంటంటే మరేదో కాదు, కాంట్రాక్ట్ అనమాట. ట్రాన్స్మిషన్ కాంట్రాక్ట్ అగ్రీమెంట్ అని ఒకటి వస్తుందనమాట. దాంట్లో ఏముంటుందంటే దోగ్జా వచ్చేసి బీహ్యూమ్‌తో ఒక ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ చేస్తాడు. అది కూడా ఎప్పటి వరకు అంటే తను చనిపోయే ముందు వరకు అని ఉంటుంది. అది కాంట్రాక్ట్ కండిషన్ 1. సెకండ్‌ది వచ్చేసి దోగ్జా చనిపోయేంత వరకు గానీ, సినారియోస్ అన్ని ఎండ్ అయ్యేంత వరకు గానీ ఇంకొక స్పాన్సర్‌షిప్‌ని అసలు ఎంచుకోడు అని సెకండ్‌ది కండిషన్. థర్డ్ కండిషన్ వచ్చేసి దోగ్జా కేవలం బీహ్యూంగ్ యొక్క ఛానల్‌లో మాత్రమే కనపడాలి. మిగతా వాళ్ళ ఛానల్స్‌లో కనపడకూడదు అని థర్డ్‌ది. ఇంకా లాస్ట్ ఫోర్త్‌ది వచ్చేసి దోగ్జా, దొకైబి ఇద్దరు కలిసి ఒక రేషియోని పెట్టుకొని ఆ రేషియో ప్రకారం వచ్చిన కాయిన్స్ అన్నిటిని పంచుకోవాలా అని ఉంటుందన్నమాట. "చూడు ఇదే నా కాంట్రాక్ట్" అని చెప్పేసి దొకైబి అంటుంది. దోగ్జా ఆ కాంట్రాక్ట్‌ని చూసి అనుకుంటూ ఉంటాడు. ఈ కాంట్రాక్ట్ బానే ఉంది, కానీ ఒక్కటి మాత్రం మిస్ అయింది అని. దోగ్జా అంటాడు, "ఈ కాంట్రాక్ట్‌లో ఒక పార్ట్ మిస్ అయింది. ఒక పార్ట్ ఇంపార్టెంట్" అని చెప్తాడనమాట. దొకైబికి అర్థం కాదు. "ఏంటి? నువ్వు అగ్రీ అంటే నీకు ఇది ఇష్టమే కదా! ఒప్పుకున్నావు కదా! ఇదొక సౌల్ అగ్రీమెంట్" అని చెప్తుందనమాట దొకైబి.
దోగ్జా అంటాడు, నేను అంటుంది ఏంటంటే రేషియో గురించి. దొకైబి అంటే ఏదైనా మిస్టేక్స్ చేసి పట్టుబడిపోతే ఎలా ఉంటారు అలా ఆక్వర్డ్‌గా అని నవ్వేసి, అయితే 5:5 ఎలా ఉంటుంది? దానికోసం నేను నీకు ఛానల్ ఫీజ్ అనేది కట్ చేస్తాను. 5:5 చాలా బాగుంది కదా! మనం ఖచ్చితంగా 5:5లో డివైడ్ చేసుకుందాంలే. ఏది ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా. నువ్వు 100 తెచ్చుకుంటే నాకు 50 నీకు 50 అని అంటుందనమాట దొకైబి. దోగ్జా అంటాడు, ఏంటి తమాషానా నీకు అని. దొకైబి అంటుంది, కానీ ఇది స్టాండర్డ్ ప్రపోర్షన్ కదా! దోగ్జా అంటాడు, నీకు ఇంకా అర్థం కాలేదా? నేను ఒక ఇన్కార్నేషన్ని స్పాన్సర్ లేకుండా ఒక ఇన్కార్నేషన్ అంటే నార్మల్‌గా సర్వైవర్‌ని ఇన్కార్నేషన్ అంటాం. ఒక ఇన్కార్నేషన్ అది కూడా ఒక స్పాన్సర్ లేని ఇన్కార్నేషన్‌కి డొనేషన్ ఇచ్చేటప్పుడు కాన్స్టలేషన్స్ చాలా ఎక్కువగా ఫీజు కట్టాల్సి ఉంటుంది దొకైబికి. సో, నువ్వు ఆల్రెడీ చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదా నా దగ్గర నుంచి వచ్చిందన్నిటికి. సో, ఇప్పుడు మన రేషియో వచ్చేది 10:0 అనమాట. నాకే మొత్తం వస్తుంది అని అంటాడనమాట దోగ్జా. ఇంకా దొక్కైబికి అసలు ఏం చెప్పాలో అర్థం కాదనమాట. ఏంటి అంటుందనమాట. దోగ్జా అంటాడు, నువ్వు కమిషన్ కూడా నీకు కూడా కమిషన్ ఇస్తాను. కానీ నీకు నేను సంపాదించేదంతా వాటా ఇవ్వను. జస్ట్ నీకొచ్చే కమిషన్ నీకు వస్తూ ఉంటుంది అని. దొకైబి అంటుంది 7:3 ఎలా ఉంది అనేసి. దోగ్జా అంటాడు, ఏంటి వేరే ఛానల్‌కి వెళ్ళిపోమంటావా? గిల్దాల్ ఈ మధ్య బానే చేస్తున్నట్టున్నాడే తనని అడగమంటావా? అని అంటే 8:2 ఇంక ఇంతకు మించి నేనేం చేయలేను అని దొకైబి అంటుంది. దోగ్జా మాత్రం నాకు 10 కావాల్సిందే అని పట్టుబడతాడనమాట. ఒకవైపు ఈ పక్క ఏమో కాన్స్టలేషన్స్ వచ్చేసి లాంగ్‌గా బ్రేక్ తీసుకుంటారు కదా! ఛానల్‌ని క్లోజ్ చేసి. అవి కంప్లెయింట్ చేస్తూ ఉంటాయనమాట ఛానల్ ఓపెన్ చేయమని. ఇంకా ఏం చేయలేక దొకైబి ఉండేసి, సర్లే నేను ఒప్పుకుంటున్నాను కాంట్రాక్ట్‌ని సైన్ చేద్దాము అంటుందనమాట. ఇంకోటుంది అని దోగ్జా అంటాడు. ఇప్పుడేంటి అని దొకైబి అంటే, నాకు సెపరేట్ డౌన్ పేమెంట్ కూడా ఇవ్వాలి నువ్వు. నాకు 5,000 కాయిన్స్ ఇవ్వు కాంట్రాక్ట్ సైన్ చేసినందుకు అని అంటాడనమాట. ఇంక చివరికి అక్కడ ఏం జరిగిందో మనకి చూపిచ్చరు. మొత్తం ఇంక తర్వాత తను ఆ సముద్రం నుంచి బయటికి వచ్చేస్తాడనమాట. 4 డేస్ అయిపోయింది తను బయట చూసి అని అనుకుంటూ ఉంటాడు. దోగ్జా అనుకుంటాడు, ఎలాగైతే ఏం నాకు మంచి జరిగింది కదా! ఇంత మంచి కాంట్రాక్ట్ నాకు దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. అందులో నాకొక్కడికే అంటే మిగతా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలిసినా కూడా దోగ్జాకి మాత్రమే ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసనమాట. సో, తను చాలా అదృష్టవంతుడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫోర్త్ వాల్ ఇన్ యూజ్ అని వస్తుందనమాట. ఏంటి ఫోర్త్ వాలా అని చూస్తూ ఉంటాడు. దొకైబి దగ్గర నుంచి సిస్టమ్ ఎర్రర్ అని దొకైబి అడుగుతుందనమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు, అవును ఎందుకో నాకు తెలీదు. నా ఫంక్షన్స్ అన్నీ క్లియర్‌గా లేవు విండోస్‌లో. నాకు కొంచెం ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేయని. దొకైబి అంటుంది, అది అసాధ్యము. అదేమన్నా గ్లిచ్ అయింటది. నేనేం చేయలేను అని. దొకైబి అలా ఏదైనా చేద్దామని చూస్తే దొకైబికి షాక్ కొడుతుందనమాట రివర్స్‌లో. దాని తర్వాత దోగ్జా అలా నడుస్తూ ఉండి మీరు సెకండ్ సినారియోలోకి ఎంటర్ అయ్యారు అని నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో నోటిఫికేషన్ ఏంటంటే సెకండ్ సినారియోలో ఉన్న ఎయిర్ అంతా పొల్యూటెడ్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి. అది పొల్యూటెడ్ అని చెప్పడం కంటే మొత్తం పాయిజనస్ అనమాట. విషపూరితమైనది ఆ స్మెల్ ఆ ఎయిర్ ఉండేదంతా మనకి చూపిస్తారు. అప్పుడే దోగ్జా స్కిన్ పైన అంతా కలర్ మారిపోయి అలా ఉంటుందనమాట. ఇంకా దీన్ని చూసి అభయాస్ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ ఉంటుంది కదా! కొంచెం నవ్వుతూ ఉంటుందనమాట తను ఎంజాయ్ చేస్తున్నట్టు. ఇంకా ఇప్పుడు మన సెకండ్ సినారియో స్టార్ట్ అవుతుంది.